హాయ్ అండి, అందరూ బాగున్నారా? నేను మీ మౌనిక. వెల్కమ్ టు ది లైఫ్ ఎడిట్. సో మనకు కొత్తగా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ హార్టీ వెల్కమ్ అండి. చాలా థ్యాంక్ యూ సబ్స్క్రైబ్ చేసుకున్నందుకు. రోజు వీడియోలోకి వస్తే చాలా ఉన్నాయి మీతో షేర్ చేసుకోవడానికి, వచ్చేయండి. మాకు లాంగ్ వీకెండ్ అనమాట. దాని గురించి మేము మా డౌన్ టౌన్ కి వెళ్ళాము. ఈవినింగ్ జస్ట్ టైం పాస్ కోసం. ఎల్విన్స్ అండ్ ఐస్ క్రీమ్ ప్లేస్ ఫేమస్ అనమాట యుఎస్ లో. సో ఇలా తిన్నారు ఐస్ క్రీమ్, డిఫరెంట్ ఐస్ క్రీమ్స్ తీసుకున్నారు వాళ్ళు. తర్వాత అక్కడ కూర్చుని కాసేపు టైం పాస్ కోసం అని పిల్లలు ఆడుకుంటున్నారు. సో పిల్లలందరూ ఆడుకుంటుంటే మేము అలా కూర్చుని కొంచెం చిల్ అయ్యామన్నమాట. బాగుంది వెదర్ కూడాను. సో చూడండి ఎట్లా ఆడుకుంటున్నారు పిల్లలందరూ. సో ఇదే అనమాట మా డౌన్ టౌన్. భలే ఉంటుంది ఈవినింగ్ టైమ్స్. సో ఈవినింగ్ అలా వెళ్ళిపోయి ఏదో మన ఊర్లో అరుగుల మీద కూర్చున్నట్టు మనం కూడా ఇక్కడ ఇలా కూర్చున్నట్టే టైం పాస్ చేసి వెళ్తాం అనమాట. సో ఈవినింగ్ ఇంకా అక్కడే పిజ్జా ప్లేస్ పెట్టారు కొత్తగా. సో ఆ పిజ్జా ప్లేస్కి వెళ్ళాం. చాలా బాగుంది పిజ్జా అయితే. మా బుడ్డోడేమో పిజ్జా రాగానే అరుస్తున్నాడు అనమాట, నాకు పిజ్జా కావాలని చెప్పి. సో అదే పిజ్జా ఆర్డర్ చేసాము. ఇది బాగుంది కదా ప్లేస్ నైట్ టైమ్. సో ఇది కొన్ని పిజ్జా వచ్చేసింది. మా బుడ్డోడు చూడండి ఎట్లా అరుస్తున్నాడు. సో నెక్స్ట్ డే షాపింగ్కి వెళ్ళాం అనమాట. మా అవుట్లెట్ మాల్ దగ్గరలోనే ఉంటుంది మాకు. సో అవుట్లెట్ మాల్లో మాకు షూస్ ఇంకా కొన్ని ఏవో కావాల్సి ఉండి వెళ్ళాము. కొత్త చూడండి హాయ్ చెప్తాను మీ అందరికీ. సో మాల్లో కాసేపు తిరిగామన్నమాట. సో చూసారంటే ఇది అవుట్లెట్ మాల్స్ ఇలా ఉంటాయి మనకి యూఎస్లో, మీరు చూసే ఉంటారు. సో కొన్ని షాప్స్కి అయితే వెళ్ళాము. పెద్ద ఆఫర్స్ లేవు లాంగ్ వీకెండ్ కూడా. ఈ మధ్యన ఎక్కడ ఆఫర్స్ పెట్టట్లేదు అనమాట, ఆన్లైన్లోనే ఎక్కువైపోయినాయి మనకి. బాస్లో ఏదో 40% ఆఫ్ ఉందని చూద్దామని వెళ్ళాం, కానీ పెద్ద కలెక్షన్, చాలా కామన్ కలెక్షన్ ఉంటుంది ఈ మాల్లో. బేసిక్గా పెద్ద వెరైటీస్ ఏమి ఉండవు. యూజువల్లీ న్యూయార్క్ అండ్ ఫ్లోరిడాలో మాల్స్ మాత్రం భలే ఉంటాయండి. ఎప్పుడన్నా మీరు విజిట్ చేస్తే కనుక వుడ్బెరీ అవుట్లెట్స్ అని ఉంటుంది న్యూయార్క్లో. అక్కడ కలెక్షన్ అయితే చాలా బాగుంటుంది, వెళ్ళి చూడండి. ఇంకా ఫ్లోరిడాలో కూడా అవుట్లెట్ మాల్స్లో యూజువల్లీ మనకి కలెక్షన్ చాలా బాగుంటుంది. సో పిల్లలు కాసేపు ఇలా ఆడేసుకున్నారు అక్కడ. వీళ్ళని పట్టుకోవడం కష్టం బయటకు వెళ్ళారంటే. సో జేక్రూకి వెళ్ళాము. జేక్రూలో కాటన్ డ్రెస్సెస్ అయితే చాలా బాగున్నాయి ఉండడానికి. బట్ కాస్ట్ అస్సలు బాగాలేదన్నమాట. చూడండి కలెక్షన్ భలే ఉంది. బట్ నేనైతే ఏం కొనలేదు. కాస్ట్ చూసి మన మేడ్ ఇన్ ఇండియానేనంటే ఇవన్నీ కూడాను. సో $150 పెట్టారు ఆల్మోస్ట్. మనకి ఇక్కడ ఇండియాలో ఆల్మోస్ట్ 500-600 రూపీస్లో కాటన్ డ్రెస్సెస్ దొరికేస్తాయి కదా. $150 పెట్టాలంటే అమ్మో అనిపించింది. ఇక సర్లే నేనేం తీసుకోలేదు. బట్ మోడల్స్ అయితే బాగున్నాయి. మరి నేను ట్రై కూడా చేయలేదు, చేయాల్సింది కొన్ని. వీకైతే దొరికినాయి షార్ట్స్. అవి చాలా కాస్ట్ తక్కువలో ఉన్నాయి. $30కి వచ్చినాయి షార్ట్స్. బాగున్నాయి కూడా క్వాలిటీ. సో ఒక 3 షార్ట్స్ అలా తీసుకున్నాడు. కొన్ని అయితే కలర్స్ పెద్ద సైజులు లేవు, కానీ అవి ట్రై చేస్తుంటే నేను సెల్ఫీలు తీసుకుంటున్నాను అనమాట. మనకి ఎక్కడన్నా మిర్రర్ ఉంటే చాలు కదా. డ్రెస్ నేను బీజెస్లో తీసుకున్నాను. షూస్ చూద్దామని ఇంకా వేరే షూ షాప్స్కి వెళ్ళాము. లైక్ ఎడిడాస్కి వెళ్ళాము ఫస్ట్. సో ఎడిడాస్లో వీళ్ళకి బాల్స్ ఏవో కనిపించినాయి. ఇద్దరు కూడా చెరుకు ఒక బాల్ తీసుకుంటారని కూర్చున్నారు అనమాట. సో ఈ బాల్స్ చూడండి, ఒక్కొక్క కలర్ ఒక్కొక్క కాస్ట్ అంట. బాల్ ఒకటే కానీ కాస్ట్ వేరే, అదేంటో. సో నెక్స్ట్ కొలంబియాకి వెళ్ళాము. కొలంబియాలో ఏమీ లేవు. సో తర్వాత వీళ్ళ పిల్లలు కాసేపు ఆడుకున్నారనమాట అక్కడే. బాల్స్ చిన్నోడేమో చిన్న బాల్, పెద్ద బాల్ కొనేసారు. చెరుకు బాల్ తీసుకున్నారు. ఇద్దరికి ఏంటంటే ఒకడికి కొంటే ఖచ్చితంగా ఇంకొకటి కొనాల్సిందే అనమాట. అందరింట్లోనూ ఉండేదే అనుకోండి అది. మీ ఇంట్లో ఎట్లా ఉంటుందో నాకు కింద కమెంట్స్ లో చెప్పండి, రిలేట్ చేసుకోగలుగుతారేమో అని. అది అండర్ ఆర్మర్కి వెళ్ళాము. అండర్ ఆర్మర్ లో కూడా ఏమీ లేవు అసలు. ఈ మధ్యన ఏంటో ఎక్కడ పెద్ద కలెక్షన్ అన్నది సరిగా ఉండట్లేదు, లేకపోతే అట్లాంటాలో ఉన్న ప్రాబ్లమ్ ఏమో గానీ. తర్వాత వీళ్ళు ఏదో తింటారని చెప్పి కూర్చున్నారు. సో ఆంటీ ఆన్స్ అని ఉంటాయి. సో ప్రెట్జల్స్ తీసుకున్నారనమాట. షుగర్స్ ఉంటే చాలు కదా వీళ్ళకి. సో వీడైతే అసలు మనల్ని తిన్న కూడా తినలేదు, మొత్తం లాగేసుకున్నాడు వాడు. సో అక్కడ ఏదో వాటర్ ఫౌంటైన్ ఉంటే కాసేపు ఆడుకున్నారు. దాని తర్వాత మేము నైకీకి ఇంకా వేరే షాప్స్ కూడా వెళ్ళాం. నైకీలో దొరికినాయి వీడికి షూస్. సో ఇవి షూస్ ఇవి తీసేసుకున్నాం అనమాట. ఇవి బాగానే ఉన్నాయి షూస్, కానీ సేమ్ మోడల్స్. తర్వాత న్యూ బ్యాలెన్స్ లో నాకు కూడా దొరికినాయి షూస్. ఆఫర్లో ఉన్నాయి అనమాట. ఒకటి కొంటే ఒకటి 50% ఆఫ్ ఎంతో. సో ఇద్దరం తీసేసుకున్నాం అనమాట అక్కడ. బాబా టెంపుల్ కి వెళ్ళాము. చాలా రోజులు అయిపోయింది వెళ్ళక అని. ఇది అట్లాంటాలో బాబా టెంపుల్ అనమాట. చాలా బాగుంటుంది పీస్ఫుల్ గా. హోమ్ డిపోకి వెళ్ళినప్పుడు ఇవన్నీ తీసుకొచ్చాం కదా, వాటిని ప్లాన్ చేద్దామని. సో లెట్స్ ప్లాన్.
అవి చాలా రోజుల నుంచి పెండింగ్ ఉండిపోయినాయి అనమాట. సో, ఖాళీ ఉన్నాం గదా అనేసి ఇంక ప్లాన్ చేద్దాం అని కూర్చున్నాను. ఎప్పుడు రవి అయినా కొంచెం నేను కూడా గార్డెనింగ్ చేద్దాం, హెల్ప్ చేద్దాం అని స్టార్ట్ చేశాను ప్లాంటింగ్ ఇంకా. బట్ అక్కడ మట్టి చాలా కింద రాళ్ళు ఎక్కువున్నాయన్నమాట. సో, చాలా తవ్వడం అది చాలా కష్టమైపోయింది నాకు. అందుకనే గైస్ చేసే పనులు గైస్ చేస్తే బెటర్ అనిపిస్తది ఒక్కోసారి. బట్ ఏదైతే నేను కష్టపడి చేశానో మా పెద్దోడొచ్చి కాసేపు కోతి వేషాలేసి అట్లా ఆడుకున్నారు వాళ్ళు. బట్ కష్టమైపోయింది నాకు ప్లాన్ చేయడం కొంచెం. అట్ లాస్ట్ ఏదో కింద మీద పడి ఏదో ప్లాన్ చేశానండి. ఇది ఏదో బ్లూ కలర్ లో ఉంది బాగుందా అనేసి తీసుకొచ్చాను గానీ ఏమో నాకు ప్లాన్ చేసాక అంతేం నచ్చలేదు. తెచ్చాం కదా అని ఇంకేదో ప్లాన్ చేసేసాను. జినియాస్ ఇంకా కొన్ని పాలినేషన్ కోసం చామంతి పూలు కావాలి కదా. సో దానికోసం అని కొన్ని చామంతి పూలు తీసుకొచ్చాను అనమాట. సో చాలా ప్లాంట్స్ అయిపోయినాయి అక్కడికి. సో అవన్నీ ప్లాన్ చేసేసరికి నా తలప్రాణం తొక్కొచ్చింది. చాలా అలసిపోయాను నేను. నేను ఒకదాన్నే ప్లాన్ చేయడానికి ఆల్మోస్ట్ నాకు అరగంట పైనే పట్టేసింది అనమాట. సో ఇలా ప్లాన్ చేసాను దాన్ని. కింద మేము వీడ్ బ్యారియర్ వేసాం కదా. సో ఎలా వేసామంటే పెట్స్ పెట్టి దాని మీద దాంట్లోనే మట్టి వేసేసి దాని తర్వాత దానిపైన వీడ్ బ్యారియర్ పెట్టాం అనమాట. సో వీడ్ రాకుండా ఉంటుందని. సో దాన్ని కట్ చేసుకుని మనం ఎక్కడ కావాలంటే అక్కడ మనం ప్లాంట్ చేసుకోవచ్చు అనమాట. అలా ఒక్కొక్కటి కట్ చేసుకుని జినియాస్ నేను ప్లాంట్ చేసేది ఇప్పుడు రెడ్ కలర్ జినియాస్ తీసుకొచ్చాము. సో జినియాస్ కొన్ని ఆల్టర్నేటివ్గా మమ్స్ కొన్ని అట్లా ప్లాంట్ చేశాను నేను. ఇంకా వేద్ నాకు మదర్స్ డేకి ఒక ఫ్లవర్ ప్లాంట్ అనేది తీసుకొచ్చాడు. అవి ఇంకా ఫ్లవర్ రాలేదు, ఎలా ఉంటాయో చూడాలన్నమాట. అవి కూడా ప్లాంట్ చేశాను అనమాట. మెల్లగా మా చిన్నోడు కూడా వచ్చి నాకేదో అటు నుంచి మట్టి తీసి ఇటేసి ఇటు నుంచి మట్టి తీసి అటేసి మొత్తం కంప ఒంపు చేసి పెడుతున్నాడు అనమాట. సో ఇంకా ఫాస్ట్ గా అవగొట్టుకుని నేను మొత్తం కంప్లీట్ చేశాను. ఈ ఇయర్ చాలా లేట్ అయిపోయినాయి అనమాట మాకు ప్లాన్ చేయడం కూడాను. ఎందుకంటే లైక్ కోల్డ్ ఫ్రంట్స్ ఆన్ అండ్ ఆఫ్ వస్తా ఉన్నాయి అనమాట అట్లాంటాలో. దానివల్ల ఏమైందంటే ఏదన్నా ప్లాంట్ బయట పెడితే చచ్చిపోయేది అనమాట. సో మొక్కలు సీడ్స్ గ్రో చేసి బయట పెట్టాను. ఫస్ట్ శాంపుల్ అయితే పోయింది మొత్తం. మళ్ళీ రీడూ చేయాల్సి వచ్చింది అనమాట. సో తర్వాత మళ్ళీ కొంచెం పెరిగాక అప్పుడు నేను ప్లాన్ చేశాను. పక్కన బెడ్ లో ఉన్నాయి కూడా చూపిస్తాను నెక్స్ట్. సో ఇవి జినియాస్ ఇంకా మమ్స్ ఇట్లా ప్లాన్ చేసేసాను మొత్తం. వచ్చింది మనకి ఫైనల్ రిజల్ట్. సో ఐ వాస్ హ్యాపీ విత్ ద రిజల్ట్. ఏదో కష్టపడినందుకు బాగానే ఉన్నాయి. ఇంకా చిన్న చిన్న ప్లాంట్స్ ఏవో ప్లాన్ చేశాను. అదిగో మధ్యలో ఉన్న చూసారా చిన్నవి, అవి నాకు మా పెద్దోడు ఇచ్చింది అనమాట మదర్స్ డేకి. ఇక్కడ వరకు మీరు వీడియో చూసారంటే నా వీడియోస్ మీకు నచ్చుతున్నాయని అనుకుంటున్నాను నేను. సో మీరైతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి నచ్చితే. లైక్ కొట్టడం అయితే మర్చిపోవద్దు. నెక్స్ట్ వీడియో పిక్నిక్ వ్లాగ్. సో బెల్ ఐకాన్ ఆన్ చేసుకుంటే మీకు నోటిఫికేషన్ వస్తుంది. మిస్ అవ్వకండి, అసలు బాగుంటుంది. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం మరి. బాయ్.